మంత్రివర్గ విస్తరణలో ఎవరికీ అసంతృప్తి లేదని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఒకవేళ ఎవరైనా అసంతృప్తితో ఉంటే అది సరికాదన్నారు. ఎన్నో కష్టాల మధ్య అమరావతికి వచ్చామన్న ఆయన ఇప్పుడెవరైనా చేయాల్సింది రాజకీయం కాదని హితవు పలికారు. డొల్ల కంపెనీలో జగన్ పెట్టుబడులు పెట్టినట్లు ఈడీ ట్వీట్ చేసిందన్న ముఖ్యమంత్రి ఈడీ ట్వీట్పై జగన్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి పదవులు ఇచ్చారంటూ వైకాపా చేస్తున్న ఆరోపణలపై సీఎం స్పందించారు. ఎవరికైనా అసంతృప్తిగా కరెక్ట్ కాదు. నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సింది, చాలా ఇబ్బందుల్లో రాష్ట్రం ఉండటం నేను ముఖ్యమంత్రి అయ్యాను. ఈ రాష్ట్రం నిలబడగలుగుతుందా, నిలదొక్కుందా, లేకుంటే మాకు పెన్షన్లు వస్తాయా, కాలేజీలో సీట్లు ఉన్నాయా, లేకపోతే ఎంప్లాయ్మెంట్ వస్తుందా, లేకపోతే ఆర్థికంగా ఏమైపోతాం, 60 సంవత్సరాలుగా హైదరాబాద్ లో పెట్టుబడులు పెట్టాం, మా భవిష్యత్ ఏంటి అందరూ భయపడిపోయారు. అక్కడి నుంచి నేను ప్రారంభించి నేను ఒక మాట చెప్తాను. ఫస్ట్ నుంచి మీరు గుర్తుపెట్టుకోవాలి, ఎక్కువ ప్రాధాన్యత అభివృద్ధికి ఇచ్చారు. 2.5 సంవత్సరాలుగా పార్టీ కార్యక్రమాలు ఎక్కువ చేయకుండా నేను 4 గంటలు పనిచేశాను. ఒక స్థాయికి తీసుకొచ్చి ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం ఊహించని విధంగా అభివృద్ధి చేయగలిగారు. ఆల్ అవార్డ్స్ మనకే వస్తున్నాయి. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో మనమే నెంబర్ 1, హెల్త్ లో 5 అవార్డ్స్ వచ్చాయి, ప్లాటినం అవార్డ్స్, మిగిలిన అవార్డ్స్ వచ్చాయి, నరేగా మనకి అవార్డ్స్ వచ్చాయి, ఈవెన్ గ్రీవెన్స్ సెంటర్స్ లో మనకి అవార్డ్స్ వచ్చాయి. వినూత్నంగా మనం ముందుకు పోగలిగాం. ఈ రోజు ఎన్డీఏ గవర్నమెంట్ లో చాలా పార్టీలు ఉన్నాయి. మంత్రులు తెలుగుదేశం ఉన్నారు, అదే మరిగా మీరు అకాలీదళ్ ఉన్నారు, శివసేన ఉన్నారు. ముఖ్యమంత్రి తీసుకోవడానికి రైట్ పీపుల్ ఉంటే ఎవరైనా తీసుకోవచ్చు రాజ్యాంగ ప్రకారం. అదే మరిగా యాంటీ డిఫెక్షన్ యాంటీ డిఫెక్షన్ చేయాల్సింది స్పీకర్ చేయాలి. అదే మరి వీళ్ళు ఎన్నిసార్లు తీసుకోలేదు మనుషులు. మీరు పాత చరిత్ర చూస్తే మా పార్టీ వాళ్ళు తీసుకోలేదా, టీఆర్ఎస్ పార్టీని తీసుకోలేదా? ఆ రోజు మీకు వచ్చినప్పుడు మాత్రం ఆనందం, ఈ రోజు మీతో డిఫర్ అయితే మీకు బాధ. నేనేం చెప్పాను, వాళ్ళు డిఫర్ అయ్యారు. వచ్చినప్పుడు నేను ఏమంటున్నా, రాజకీయ కన్సాలిడేషన్ జరగాలి. దానికోసం ఈరోజు తెలుగుదేశం పార్టీ ఒక పద్ధతి ప్రకారం ముందుకు పోతున్నాం. ఈ రాష్ట్రం బాగుపడాలి, ఫాస్ట్ ట్రాక్ లో అభివృద్ధి కావాలనే ప్రతి ఒక్క వ్యక్తి తెలుగుదేశాన్ని బలపరచమని చెప్పారు.